గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే సార్. నమస్తే సార్, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ గోల్డ్ రేట్. ప్రతి ఒక్కరు ఇంట్రెస్టింగ్గా చూసే టాపిక్ కూడా గోల్డ్ రేట్. గోల్డ్ రేట్ పెరుగుతుందా, తగ్గుతుందా, ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కరికి ఆలోచన. దాని గురించి చెప్పండి సార్. మేడం గారు, గోల్డ్ మీద అందరికీ ఆసక్తి ఉంటుంది. ఇక్కడ మన దేశంలో ఆడవాళ్ళకైనా కాదు, చైనాలో ఆడవాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్. నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే భారతదేశంలోనే చాలా బంగారం ఎక్కువ కొంటారనుకుంటాం. భారతదేశంలో కొనేది 800 టన్స్ అయితే చైనాలో 850 టన్స్ కొంటారు ప్రయాణం. మనకన్నా ఎక్కువ కొంటారు అక్కడ గోల్డ్. అందువల్ల గోల్డ్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా గోల్డ్కున్న డిమాండ్ గోల్డే, గోల్డ్కున్న విలువ గోల్డ్ది. నో డౌట్. దాని గురించి మనం ఎప్పుడు తీసేయడం ప్రెషియస్ మెటల్, నో డౌట్. సో ఈ గోల్డ్ గురించి ఏంటంటే, ఎప్పుడు మేడం గారు గోల్డ్ని ఒక 6 అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. అసలు జనరల్గా 5, ఇప్పుడు 6వది ఇంకోటి యాడ్ చేశాను. ఓకే. ఇప్పుడు గోల్డ్ని 5 అంశాలు ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే మనం ఈ యొక్క దాని విషయాన్ని మనం చెప్పేటప్పుడు మేడం గారు, మనం గోల్డ్ 1,50,000 అయిపోయిందంట 10 గ్రామ్స్, గోల్డ్ 2 లక్షలు అయిపోయిందంట, లేదు 40,000కి పడిపోయిందంట, ఇలా మనం చెప్పకూడదు. ఇప్పుడు మనం చెప్పేటప్పుడు మేము ఎన్నో విషయాలు పరిగణలో తీసుకొని ఎన్నో డేటాలు సమగ్రంగా పరిశీలించి మేము ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత మేము మాట్లాడతాం. అది కూడా మేమేం చెబుతున్నామంటే, మేమేం రికమెండ్ చేయట్లేదు, మేము జస్ట్ పరిశీలిస్తామని చెబుతున్నాం. మా అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, మా పరిశీలన ఎలా ఉంది, మేము జస్ట్ వీఆర్ షేరింగ్ అవర్ ఐడియాలజీ అండ్ ఒపీనియన్స్, దట్స్ ఆల్. మీరు వాటిని నచ్చితే మీరు కూడా మీరు సొంతంగా టెక్నికల్గా అన్నీ చూసుకొని మీ సోర్సెస్, మీకున్న వివిధ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసుకొని మీరు కొనటం అమ్మటం చేసుకోండి అని చెబుతుంటాం. ఎప్పటికైనా సరే అదే మెయిన్. ఇక్కడ మనమేం రికమెండ్ చేయట్లేదు ఎవరికి. గోల్డ్ మేడం గారు, గోల్డ్ ప్రభావితం చేసే అంశాలు ఒక్కోటి నేను చెప్తూ ఉంటాను. అవి ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తాయి ఇప్పుడున్న పరిస్థితులు కూడా ఒక్కోటి చెప్తారు. ఫస్ట్ మేడం గారు, గోల్డ్ని అత్యంత ప్రభావితం చేసే చాలామంది తెలియదు, డాలర్ అండ్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్. డాలర్ విలువ కనుక పెరుగుతూ రూపాయి విలువ పడిపోతూ సర్వనాశనం అయిపోతూ ఉంటే గోల్డ్ రేటు పెరుగుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ అనేటువంటిది ట్రాయ్ ఔన్స్లో కొలుస్తారు. ఒక ట్రాయ్ ఔన్స్ అంటే 31.10 గ్రామ్. ఓకే. అందువల్ల ఇప్పుడు ఒక ట్రాయ్ ఔన్స్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ మార్కెట్లో $3,360 ఉంది. ఇప్పుడున్న ప్రెజెంట్ రేట్ వచ్చేసరికి $3,360 ఉంది. సో గోల్డ్ ఇక్కడ ఎక్కువగా పెరగదని చెప్పడానికి కారణం ఏంటంటే, డాలరు విపరీతంగా పెరిగేంత సీన్ ఇప్పుడేం కనపడలేదు ప్రపంచం వ్యాప్తంగా. రూపాయి విపరీతంగా కుంగిపోయే పరిస్థితి ఏం కనపడలేదు. ఆల్రెడీ రూపాయి పడాల్సినంత పడి ఉంది, డాలర్ పెరగాల్సినంత పెరుగుంది. ఇక్కడ అది డాలర్ అండ్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అనేది మనం గోల్డ్ పెరగటానికి కావలసినంత ప్రభావితం చూపించలేదు. అది ఒక ఫ్యాక్టర్. అందువల్ల ఒక ఫ్యాక్ట్ ఈజ్ క్లోజ్. గోల్డ్ని పెంచే ఒక ప్రభావం చూపించేది అది ఒకటి క్లోజ్ చేసేద్దాం. రెండోది వచ్చేసరికి చార్ట్ అనాలిసిస్ చాలా ముఖ్యమైనది. సో చార్ట్ అనాలిసిస్ అంటే డేటా అనాలిసిస్, ప్రైస్ డేటా అనాలిసిస్, వాల్యూమ్స్ అనాలిసిస్ చేస్తాం. చేసినప్పుడు నేను గమనించింది ఏంటంటే, గోల్డ్ 2023 నుంచి 23 మిడిల్ నుంచి 25 మిడిల్ దాకా పెరిగిన స్పీడ్ అనేటువంటిది నెక్స్ట్ ఉండదు. ఇప్పుడు ఓకే, రోజు పెరుగుతుంటే ఎక్కడికి పోవాలి? స్కై ద లిమిట్. అవును. ట్రై టు అండర్స్టాండ్. అవును సార్. ఏ ఫాలింగ్ స్క్రిప్ట్ కెనాట్ కీప్ ఆల్వేస్ ఫాలింగ్, ఏ రైజింగ్ స్క్రిప్ట్ కెనాట్ కీప్ ఆల్వేస్ రైజింగ్ అని చెబుతాం. అంటే పెరుగుతుంది రోజు పెరగదు, పడిపోయేది రోజు పడదు. పెరుగుతుంది రోజు పెరుగుతుంటే ఎక్కడికి పోవాలి? అందువల్ల ఎక్కడొక్కడ పట్టమని కాదు, ముందు అసలు కన్సాలిడేట్ అవ్వాలి కదా. అందువల్ల గోల్డ్ అనేటువంటిది ఒక 1.5 year కంటిన్యూస్గా విపరీతంగా పెరుగుంది. అందువల్ల చార్ట్ అనాలిసిస్ ప్రకారం అయితే కొంత కన్సాలిడేషన్ అవసరము గోల్డ్ టు టేక్ ఫర్దర్ అప్వర్డ్ అని చెప్తుంది. అది రెండో రీజన్. అంటే గోల్డ్ పెరగడానికి కష్టం అని చెబుతుంది. ఫస్ట్ డాలర్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్, రూపాయి విలువ ఇప్పుడు పడటానికి కష్టం, డాలరు పెరగటం కష్టం. సో అదొక రీజన్తో గోల్డ్ పెరగడానికి అంత అవకాశం లేదు, ఆ రీజన్. రెండోది ఏం చెప్పాను, చార్ట్ అనాలిసిస్ కన్సాలిడేషన్ అవసరం టు టేక్ ఫర్దర్ అప్వర్డ్ అని చెప్తుంది. మూడోది ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ కూడా ఆల్రెడీ గోల్డ్ డిస్కౌంట్ చేసుకుందని చెప్తున్నాను. మేము అన్ని మెటల్స్ చూస్తుంటాం, ప్రతి మెటల్ తోటి కంపేర్ చేసుకుని చూసుకున్నప్పుడు
ఆల్రెడీ గోల్డ్ ఆల్సో డిస్కౌంటెడ్ ది ఆల్ మెటల్స్, నో డౌట్ ఇన్ఫ్లేషన్. అసలు ఓవరాల్ ఇన్ఫ్లేషన్ ఆల్సో గోల్డ్ డిస్కౌంటెడ్. తర్వాత వరల్డ్ వైడ్గా వచ్చేసరికి ఏమో పక్కన పెట్టండి, కానీ ఇండియాలో ఇన్ఫ్లేషన్ డౌన్వర్డ్లో ఉంది. సో ఆటోమేటిక్గా ఇప్పుడున్న పరిస్థితిలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉంది. అందువల్ల గోల్డ్ అనేటువంటిది ఆల్రెడీ డిస్కౌంట్ అయింది ఇన్ఫ్లేషన్ని. ఇంకా ఇన్ఫ్లేషన్ ఇప్పుడు కంట్రోల్లో ఉంది కాబట్టి ఆ ఫ్యాక్టర్ కూడా గోల్డ్ పెరగడానికి ప్రభావితం చూపించదు. ఇప్పుడు 2 అయిపోయింది, 3వది కూడా అయిపోయింది. ఇక 4వది మేడం గారు అత్యంత ముఖ్యం, డిమాండ్ అండ్ సప్లై ప్రిన్సిపల్ అప్లికబిలిటీ అంటాం. గోల్డ్కి డిమాండ్ అనేటువంటిది వాస్తవం చెప్పాలంటే ఏదో పెళ్ళిళ్ళు అయితేనో ఫంక్షన్లు అయితేనో తప్పని పరిస్థితి అయితేనో గోల్డ్ కొనుగోలుకు వస్తున్నారేమో కానీ నీకు మధ్యతరగతి ప్రజలు కానీ బిలో మిడిల్ క్లాస్కి ఇంకా మాట్లాడితే ఎబో మిడిల్ క్లాస్ కూడా కొంత గోల్డ్ దూరమైన మాట వాస్తవం. ఇన్వెస్ట్మెంట్ మోడ్లో పెట్టేంత సీన్ లేదు. ఎందుకంటే 1 గ్రాము మీకు ఎప్పుడైతే 9,000 చిల్లర ఉందో సామాన్యుడు ఏం కొనగలడు? చాలా డీవేట్ అయింది. పర్చేసింగ్ కెపాసిటీ ఆఫ్ ది కామన్ మ్యాన్ ఇస్ డీవేటెడ్ అలాట్. అందువల్ల డిమాండ్ అనేటువంటిది హెవీగా రాదు. మీకు అక్షయ తృతీయకే అనుకున్న డిమాండ్ రావట్లే. రేపు శ్రావణ మాసం ఇప్పుడు చూడండి ఎంత డిమాండ్ ఏదో అనుకుంటున్నారో అంత డిమాండ్ ఏం రాదు. ట్రై టు అండర్స్టాండ్. ఎందుకంటే చాలా ఎక్కువ ధరలో ఉంది, సామాన్యులకు అందుబాటు లేకుండా వెళ్ళిపోయిన మాట వాస్తవం. అది కూడా అందువల్ల ప్రభావితం చూపిస్తుంది. అంటే గోల్డ్ పెరగడానికి అంత అవకాశం ఇవ్వదు. ఇప్పుడు 4 విషయాలు మనం డిస్కస్ చేస్తాం, 4 పాయింట్లు. ఒకటి, డాలర్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ గోల్డ్ పెరగడానికి కోఆపరేట్ చేయదు. రెండోది ఏం చెప్పాను మీకు, చార్ట్ అనాలిసిస్ కన్సాలిడేషన్ అవ్వాల్సిందే గోల్డ్ టు టేక్ ఫర్దర్ ఎక్స్ట్రీమ్ అప్వర్డ్స్. ఎందుకంటే ఆల్రెడీ 1.5 ఇంచ్ కంటిన్యూస్ పెరుగుతూ వచ్చింది. దట్స్ ద సెకండ్ రీజన్. థర్డ్ ఏం చెప్పాను, ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ డౌన్వర్డ్లో ఉంది. ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ గోల్డ్ డిస్కౌంట్ చేసుకుందని చెప్పా. 4వది చెప్పాను, డిమాండ్ అండ్ సప్లై ప్రిన్సిపల్ అప్లికబిలిటీ. ఇది గోల్డ్ అనేటువంటిది కామన్ మ్యాన్కి దూరం అయిందని చెప్పాను. ఇవన్నీ గోల్డ్ పెరగదు అంటానికి రీజన్స్ పెట్టండి. ఇప్పుడు విపరీతంగా పెరుగుతుంది అనటానికి అవకాశాలు లేవు అని చెప్తున్నాయి. మరి గోల్డ్ పెరుగుతుంది అనటానికి 2 ప్రభావితమైన అంశాలు 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటి, గోల్డ్ ప్రభావితం చేసే బ్యాంక్ పాలసీస్, ఆర్బీఐ బ్యాంక్ పాలసీస్. ఎప్పుడైనా ఏ దేశంలో అయినా సరే వడ్డీ రేట్లు తగ్గుతూ ఉంటే ఎప్పుడైనా గోల్డ్ రేటు కొంత పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వడ్డీ రేట్లు రానప్పుడు గోల్డ్ వైపు కొంత మోజు చూపిస్తాడు, ఇన్వెస్ట్ చేస్తాడు. ఇక్కడికన్నా అక్కడ కొంత ఇన్ఫ్లేషన్లో అదైనా కొంత లేస్తుందేమో అనే ఉద్దేశంతో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతుంటాయి జనరల్గా. ఇక్కడ వడ్డీ రేట్లు ఇంకా భవిష్యత్తులో కూడా తగ్గుతున్నాయి. నీకు ఆల్రెడీ నిన్న కాక ఒక 3 days బ్యాక్ ఆర్బీఐ గవర్నర్ ఆల్రెడీ డిక్లేర్డ్ నెక్స్ట్ మీటింగ్లో కూడా గోల్డ్ మీకు ఇంట్రెస్ట్ రేట్ డెఫినెట్లీ కమ్ డౌన్ అని. అర్థమైందా? ఇంకా తగ్గటానికే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది ఇండియాలో. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు రిడ్యూస్ ది బ్యాంక్ రేట్స్ ఇన్ నెక్స్ట్ మీటింగ్స్ ఆల్సో అని చెప్తున్నాడు. అందువల్ల గోల్డ్కి ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గుతున్నాయో గోల్డ్ వైపు కొంత ఆకర్షించబడటానికి అవకాశం ఉంది. అదొకటి పాజిటివ్ రీజన్ పెరుగుతుంది అనటానికి. రెండోది వచ్చేసరికేనండి అత్యంత ముఖ్యమైనది మీకు. రెండోది వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా డాలర్ అనేటువంటిది ఇంటర్నేషనల్ కరెన్సీ. ప్రతి దేశం కూడా సో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో మీకు కొంత మొత్తం పేమెంట్లన్నీ డాలర్లో జరుగుతుంటాయి. అందుకని ట్రేడ్ డిఫిసిటీలు తట్టుకోవటం కోసం ఏం చేస్తారంటే ప్రతి దేశం కూడా అంతో ఎంతో వాళ్ళ కరెన్సీని డాలర్లో కన్వర్ట్ చేసుకుంటారు. అమెరికా స్ట్రెంత్ ఏందండి డాలరే కదా. చాలామంది అమెరికా పవర్ఫుల్ అంటే మీకు ఏదో ఆటం బాంబు ఉంది, అమెరికా హైలీ డెవలప్డ్ కంట్రీ, హైలీ టెక్నాలజీ డెవలప్డ్ కంట్రీ ఇలా అనుకుంటారు. కాదు, అసలు యుఎస్ స్ట్రెంత్ మొత్తం కూడా ఏంటంటే డాలర్ ఇస్ ద ఇంటర్నేషనల్ కరెన్సీ. ప్రపంచంలో ప్రతి దేశం వాణిజ్యం డాలర్లో చేస్తుంది. మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక అరబ్ షేకు, దుబాయ్ షేక్వే 50 లక్షల కోట్లు ఉన్నాయి అమెరికాలో, డాలర్ రూపంలో ఉన్నాయి. ప్రతి వాళ్ళు డాలర్ ఈజ్ ద సేఫ్ బెట్టింగ్ అనుకుని తీసుకెళ్ళి డాలర్లో పెట్టుకుంటారు, కన్వర్ట్ చేసుకుంటారు. దట్స్ ద రియల్ స్ట్రెంత్ ఆఫ్ ది యుఎస్. డాలర్ కొలాప్స్ అయిపోతే యుఎస్ ఉండదు. 50 స్టేట్స్ 50 కంట్రీస్గా కన్వర్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ రష్యా ఉంది, బలంగా ఉన్నసేపు రష్యా ఒక పెద్ద దేశం అనుకున్నాం. ఎప్పుడైతే రష్యా ఆర్థికంగా బలహీన పడిపోయిందో రష్యా ముక్కచెక్కలైపోయింది. కజకిస్తాన్ ఇలా ముక్కలైపోయినట్టు ఇవాళ యుఎస్ చాలా బలమైన కంట్రీ. 50 స్టేట్స్ ఇవాళ బలమైంది. ఎందుకు ఉంది? బలంగా ఉంది కాబట్టి. అదే బలహీన పడిపోతే 50 స్టేట్స్ 50 కంట్రీస్ కూడా డివైడ్ అవ్వదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ డాలర్ ఇంటర్నేషనల్ కరెన్సీ ఉన్నంత కాలం యుఎస్ ఇస్ ద మోనార్క్ అంతే. యుఎస్ ఇస్ ద మోనార్క్ అంతే. అందువల్ల ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ప్రతి దేశం కూడా ఏం చేస్తున్నాయంటే డాలర్లో కొంత కన్వర్ట్ చేస్తూ
కొంత గోల్డ్ కూడా కన్వర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆర్బీఐ చేసినది, ఇండియన్ గవర్నమెంట్ చేసినది, రీసెంట్గా దే బాట్ గోల్డ్. అర్థమైందా? కొంత డాలర్లో కన్వర్ట్ చేస్తూ ఇండియన్ కరెన్సీని కొంత ఏం చేస్తున్నారంటే గోల్డ్లో కూడా కన్వర్ట్ చేస్తున్నారు. గోల్డ్ కూడా రిజర్వ్గా పెట్టుకుంటున్నారు. అందువల్ల అదొక ప్రభావితం చూపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, 4 అనుకూలంగా లేవు గోల్డ్ పెరగటానికి, 2 పాజిటివ్గా ఉన్నాయి గోల్డ్ పెరగటానికి. ట్రై టు అండర్స్టాండ్. అంటే ఓవరాల్గా అందుకని చెప్పేది అంటే గోల్డ్ ఇప్పుడు పెరిగితే మనం పోయిన వారం నేను చెప్పినప్పుడు జస్ట్ గోల్డ్ ఒక $120-150 మధ్య పెంచవచ్చు అని చెప్పాను. నేను చెప్పిన తర్వాత $15 ఆల్రెడీ పెరిగింది. ఇక్కడి నుంచి మహా పెరిగితే నాకు తెలిసి ఒక $100-120 కంటే పెరగదు. ఇప్పుడు $3,360 మీద ట్రేడ్ అవుతుంది గోల్డ్. ఏది? ట్రయన్స్ గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో. మేబీ ఇట్ గోస్ ఎక్కడికి వెళ్తుందంటే $3,460 లేదు $80 మధ్యకి వెళ్ళి ఆగుతుందనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇట్స్ మై ఒపీనియన్. అందువల్ల ఇక్కడ నేను ట్రేడర్స్కి ఏం చెప్తున్నా అంటే నేను రికమెండ్ చేయట్లే, ఐ సజెస్ట్ మై ఒపీనియన్స్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ. సో మేము ఏంటంటే అన్ని విషయాలు పరిగణలో తీసుకొని మీకు డాలర్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఇన్ఫ్లేషన్ ఎలా ఉండబోతోంది ఇండియాలో రాబోయే రోజుల్లో, డిమాండ్ అండ్ సప్లై, ట్రై టు అండర్స్టాండ్ మేడం గారు. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్, చార్టును అనాలైజ్ చేసి బ్యాంకు రేట్స్ని పరిగణలో తీసుకొని ప్లస్ ఆర్బీఐ గోల్డ్ కొంటున్న విధానాన్ని, మిగతా నాట్ ఓన్లీ ఆర్బీఐ, మిగతా దేశాలు చాలా గోల్డ్ ఇన్వెస్ట్ వైపు కన్వర్ట్ చేస్తున్నాయి కొంత స్మాల్ అమౌంట్స్. వీటన్నిటి పరిగణలో బేస్ చేసుకొని నా ఒపీనియన్ నేను ఎక్స్ప్రెస్ చేశాను. మిమ్మల్ని కొనమని చెప్పట్లేదు, అమ్మమని చెప్పట్లేదు. మీరు మీ చార్ట్ అనాలిసిస్, మీ సోర్సెస్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీ ఒపీనియన్ ప్రకారం బై చేసుకోండి. బట్ మై పర్సనల్ ఒపీనియన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ అనేది ఒక ట్రాయ్ ఔన్స్ అనేది $3,360 ఉంది. ఇది మ్యాక్సిమం ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇమీడియట్గా $4,000కి వెళ్తుందని చాలామంది చెప్తున్నారు. ఇమీడియట్గా $4,000కి వెళ్ళటం అనేది చాలా కష్టము. ఎందుకంటే కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళాలి గోల్డ్. ఈ కన్సాలిడేషన్ మోడ్ అంతా కూడా ఎట్లా ఉంటుందంటే మై పర్సనల్ ఒపీనియన్ ఇప్పుడు ఇమ్మీడియట్గా గోల్డ్ అని ఉంటుంది $3,460 ఆర్ $480, $3,480 ఈ మధ్యకి వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ లిటిల్ బిట్ కరెక్ట్ అవుతుంది, మళ్ళీ లేస్తుంది. ఇక్కడ మధ్యలో కరెక్ట్ అవుతూ కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. ఒక $250 మధ్య కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది, లేదు మ్యాక్సిమం $300 మధ్య కన్సాలిడేట్ అవుతుంటుంది. ఇక్కడ బ్రేక్అవుట్స్ తీసుకోవాలి. బ్రేక్అవుట్స్ తీస్తే వెళ్తుంది, బ్రేక్ డౌన్ తీస్తే ఇంకా కిందకి వెళ్తుంది. సో అందువల్ల నేనేం చెప్తున్నానంటే మీరు గోల్డ్ పెరగడానికి అవకాశం ఉంది. మ్యాక్సిమం $100 నుంచి $120 మధ్య ఇక్కడున్న రేట్ నుంచి పెరగడానికి అవకాశం ఉంది. దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అది గోల్డ్ రేట్స్ అంటే జనరల్గా గోల్డ్ రేట్ లాగా కాకుండా ఏవేవి రీజన్స్ కూడా మాకు వివరాలు ఇచ్చారు క్లియర్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం గారు. అండ్ మీకు తర్వాత ఈ అవకాశం ఇచ్చినందుకు మీ ఐ డ్రీమ్ ఛానల్కి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఓకే ఈ వీడియోని తప్పడు ముగిద్దాం. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ.